హాయ్ ఫ్రెండ్స్, వీటినైతే మట్ట గుడిసెలని అయితే అంటారంట. ఇంక ఇంటి వైపు అమ్ముతూ ఉంటే ఇంక మా అమ్మకి చాలా రోజులైంది కదా, ఎప్పుడు రోజు చికెన్ తింటాము, ఫిష్ తింటే మంచిదని చెప్పేసి ఇవైతే తీసుకుంది. ఇంకా ఇవైతే అస్సలు బకెట్లో వేసినా సరే చాలా సార్లు అయితే కిందకు వచ్చేసినాయి అనమాట. మా హనీ బాబుకి అయితే ఇంకా అలా చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడు. చూసారా, వీటినైతే మనం కట్ చేసేటప్పుడు కూడా ఎగురుతూ ఉన్నాయన్నమాట. ఇంకా బూడిద అంటారు కదా, మనం వంట చేసుకున్న నీళ్ళు కాచుకున్న పొలాలకి బూడిద వస్తుంది కదా, ఆ బూడిదతో అయితే చేపలని ఎలా చేస్తారు, బయట మార్కెట్లో తీసుకొస్తే అక్కడే కట్ చేయించుకొస్తారు. ఇవి ఇంటి వైపు కాబట్టి ఇంకా మనమే చేసుకోవాలి. అయినా మా అమ్మకి చేపలు ఇట్లా కట్ చేయడం అయితే బాగా వచ్చు అనమాట. ఇంకా అందుకే ఫస్ట్ అయితే ఇంకా బూడిదలో ఒకసారి అట్లా వేసేసి ఎట్లయితే కోస్తున్నారో అట్లా కోసేటప్పుడు కూడా చాలాసార్లు అయితే ఎగురుతూనే ఉన్నాయన్నమాట. ఇంకా మాకైతే ఇంకా భయం వేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. ఒక్క చేప చేయడానికి చాలా టైం అయితే పట్టింది. అవి అసలు మొత్తం కట్ చేసినా చూడండి, అసలు మనం దాకలో వేస్తాం కదా, దాకలో వేసినా సరే చాలా పైకి అయితే ఎగరాయి. మొత్తం కట్ చేసినా సరే ఎగురుతూనే ఉన్నాయి. ఫిషెస్ మా ఇంట్లో తినడం తక్కువ అనమాట, కానీ ఫిష్ తింటేనే చాలా మంచిది అని చెప్పేసి అంటూ ఉంటారు. కాకపోతే మాకు ఇంకా చికెన్ అంటే బాగా ఇష్టం కాబట్టి ఫిష్ తినేది చాలా తక్కువ. చూడండి, మొత్తం కట్ చేసినా సరే ఎలా ఎగురుతుందో ఫిష్. ఇవైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి కర్రీ. మట్ట గుడిసెలు మేము ఒకవేళ ఫిష్ తింటే పులుసు కంటే ఫ్రై తింటాం అనమాట. ఇంకా సెలవతలు, బొచ్చి చేపలు తింటే అవి రెండు తింటాం. ఇవి రేర్ అనమాట, ఎప్పుడన్నా అయితే తింటాము. ఇంకా అందుకే ఇవి టేస్ట్గా ఉంటాయని చెప్పేసి ఇలా తీసుకున్నారనమాట. చూసారా, నీట్గా రాక్ సాల్ట్ అంటారు కదా, రాళ్ళ ఉప్పు ఇంకా నిమ్మకాయ వేసి బాగా వాష్ చేసిందనమాట. చూసారా ఎంత తెల్లగా వచ్చాయో నీట్గా. ఇంకా వీటి చేపల కూర అనటం చాలా ఈజీ అనమాట. చేపలని ఇంకా కోసేసి కడగడమే మనకి కొంచెం కష్టం, మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ. చూసారా, ఫస్ట్ ఇంకా ఫిషెస్ని అయితే వాష్ చేసేసి దానిలో కొంచెం టమాటాలు, పచ్చిమిర్చి, పసుపు, ఇంకా రాళ్ళ ఉప్పు, మనం పులుసు వేస్తున్నాం కాబట్టి, పులుసు పెడుతున్నాం కాబట్టి కల్లుప్పు మాత్రమే వేయాలి. మనకి స్పైసీ తగ్గట్టు చూడండి, పచ్చిమిర్చి వేసాం కదా, అవి చూసుకొని కారం అయితే వేయాలి. రెండు ఎక్కువ వేసామనుకోండి కారం ఎక్కువైపోతుంది. మళ్ళీ తర్వాత పులుసు పోసాక మనకి టేస్ట్ తగ్గట్టు పులుపు ఇంకా కారం అంతా టేస్ట్ చూసుకొని అయితే చేపల పులుసులో వేసుకోవచ్చు అనమాట. అల్లం పేస్ట్ వేశారు, అల్లం వెల్లుల్లి అయితే వేయకూడదు కాబట్టి అల్లం ముద్ద మాత్రం వేశారు. ఇంకా ఆయిల్ మనకి ఎంత తెలుసు కదా, కేజీ చేపలకి ఇంత క్వాంటిటీ అని ఉంటుంది. మేమైతే 4 స్పూన్స్ అయితే గంటలు ఉంటాయి కదా, 4 గంటలు అయితే వేస్తాము. ఇలా మొత్తం వేసేసి ఒకసారి అయితే ఇలా మొత్తం చేప ముక్కలకు పట్టేటట్టు అయితే కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక మనం దీనికి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి తగ్గట్టు పులుపు, చింతపండుని అయితే పక్కన నానబెట్టుకొని ఉంటాం కదా, దాన్ని కూడా చక్కగా బెరళ్ళు ఏమీ రాకుండా పులుసుని అయితే చేసుకొని పక్కన పెట్టేసుకుని ఉంచేసుకోవాలి. ఇంకా మొత్తం కలిపి పెట్టాక పులుసు అయితే పోసుకుందాం అనమాట. పులుసు అంతా పోసుకొని ఎక్కువ పులుపు అయినా బాగోదు కాబట్టి చేపల పులుపు కొంతమందికి చేపల పులుసులో పులుపు బాగా తింటారు. తినని వాళ్ళు అయితే చూసుకొని అయితే ఒకసారి వేసుకోండి. మనం టేస్ట్ అయితే చూసుకొని అయితే వేసుకోవచ్చు. చూడండి, ఇంకా పులుసు పోసుకొని ఎంత వాటర్ కావాలో అవి కూడా పోసేసుకొని ఇంకా చేపల పులుసులు అయితే గరిట యూజ్ చేయరు కాబట్టి ఒకసారి మొత్తం కలుపుకొని అయితే ఇలా పొయ్యి మీద పెట్టేసుకుందాము. బాగా హైలో కాకుండా సిమ్లో కాకుండా మీడియంలో పెట్టేసామనుకోండి, ఇంకా మనం ఏదన్నా వర్క్ అయితే వేసేసుకోవచ్చు అనమాట. అది ఉడికేలోపు ఒక ½ అన్ అవర్ పడుతుంది పులుసు అయ్యేలోపు.
చూసారా పులుసు అయితే రెడీ అయిపోయింది. ముక్క చూసారా తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉందన్నమాట. అంతే ఫ్రెండ్స్, మట్ట గుడిసెల పులుసు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాం. బాయ్ ఫ్రెండ్స్.